నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో జానీ మాస్టర్ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో రేప్ కేసు అని, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం అంటే ఆయన చాలా పెద్ద డాన్స్ మాస్టర్, చాలా పేరున్న వ్యక్తి. నేనైతే అపోహమేమో అంటే మ్యాక్సిమం జరిగే అవకాశం కూడా ఉన్నది, కానీ అంత పెద్ద స్టేజ్లు ఉండి అట్లా చేసే అంత సిచ్యువేషన్ ఆయనకు లేదని నేనైతే నమ్ముతున్నా బ్రో. అంటే తను అసిస్టెంటే కదా, అమ్మాయి కనుక ప్రూఫ్లతో సహా చూపించింది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రూఫ్లు అంటే ఇప్పుడు ఆమె చెప్పేది ఒక 50%, ఈయన చెప్పేది ఒక 50% నమ్మొచ్చు బ్రో. ఎందుకంటే ఆయన అంత పెద్ద స్టేజ్లు ఉండి ఒక నలుగురికి లైఫ్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు జనసేనలో కూడా ఆయన ఉన్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఆయన చేసి అంత పేరు పోగొట్టుకునే ప్రయత్నం అయితే ఆయన చేయడాన్ని నేను నమ్ముతున్నా బ్రో. అంటే ఇప్పుడు ఆయన తప్పు చేశాడని నమ్మే జనసేన పార్టీ తనను సస్పెండ్ చేసింది కదా. అదే కదా బ్రో, అందుకే నేను ఒక 50% నిజం, ఒక 50% అబద్ధం చూడాలి. అంటే అటు ఇటు నిజమేంటో తెలియనప్పుడు ఇప్పుడు పార్టీకి చెడ్డ పేరు అన్నట్టుగా వాళ్ళు తీసేయచ్చు, చెప్పలేం కదా. ఈరోజు ఫిలిం ఛాంబర్ నుంచి తన మెంబర్షిప్ కార్డుని సస్పెండ్ చేశారు. ఓకే, అంటే ఇక అలాంటి విషయాలు అయితే కొన్ని నాకు తెలియదు. బట్ ఆయన చేసిన దాన్ని బట్టి అయితే ఒక 50% నిజం, ఒక 50% అబద్ధం. అంటే ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలుసుకొని మాట్లాడితేనే బెటర్ అని నేను అనుకుంటా. అంటే ఆ అమ్మాయి చెప్తుంది క్యారీ వ్యాన్ లో గినంగా ఇట్లా జిబ్బు తీసి ముందుకు రావడము, పైకి రావడం, తల పలగొట్టడము అన్ని ప్రూఫ్ చూపిస్తుంది కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చేయవచ్చా మరి? జానీ మాస్టర్ జిబ్బు తీసి ఒక అమ్మాయి మీద అలా రేపు అత్యాచారం చేయడం రైట్స్ ఉన్నాయి? మ్యాక్సిమం ఒక ఆడపిల్ల వచ్చి అందరికి ఇట్లా జరిగింది అని చెప్పింది అని అంటే మ్యాక్సిమం తెగించి అట్లా వచ్చి చెప్పింది అని అంటే మ్యాక్సిమం జరిగే సిచ్యువేషన్ ఉంటేనే మ్యాక్సిమం చెప్తారు. అలాంటిది అమ్మాయి చెప్పిందంటే మేబీ నిజమేంటో తెలియకుంటే ఏం మాట్లాడకూడదు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. ఓకే బ్రో, నిజానికి ఏంటంటే మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేను అది కూడా. ఓకే బ్రో, ఇప్పుడు జానీ మాస్టర్ అయితే ఎంతో కష్టపడి పైకి వచ్చారు. సో ఇండస్ట్రీలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, అమ్మాయిలు. సో అమ్మాయిలు ఎదగాలంటే ఇలాంటివన్నీ లొంగాలి అన్నట్టు ఆయన మాట్లాడారంట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మాత్రం రాంగ్ బ్రో. ఇప్పుడు ప్యాషన్ మీద వస్తారు, ఎంతో కష్టపడాలని, ఎవరు జాగల వాళ్ళు కష్టపడాలని, సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో శ్రమించి బాగా కష్టపడడానికి వస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు, ఇలా మాట్లాడినప్పుడు అసలు సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం పోతుంది చాలా మందికి. బట్ ఏంటంటే పర్సనల్గా చాలా మంది ఇంకా ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు, చాలా మంచోళ్ళు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ అట్లా ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి మాటలు అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుతుంది జానీ మాస్టర్ అయితే. ఓకే బ్రో, ఇప్పుడు ఇంతవరకు జానీ మాస్టర్ ఏ తప్పు చేయకపోతే కనీసం ప్రెస్ మీట్ అయినా పెట్టి ఏదో ఒకటి మాట్లాడారు, క్లారిటీ ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ బ్రో, నేను అదే అనుకుంటున్నా. అందుకే 50% నమ్ముతున్నా. ఇంకా మిగతాది ఏందో అన్నది నిజం తెలిస్తే కానీ మాట్లాడినా అంటున్నారు. నిజానికి ఏంటంటే ఆయన అట్లా చేసి ఉండడేమో అని అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్ నుండి చేయకూడదు అలాగా. మేబీ చేసి ఉంటే కనుక ఇండస్ట్రీ దురదృష్టం అనుకోవాలి. ఇక అలాంటి వాళ్ళు ఉంచొద్దు అన్నట్టుగా నేనే చెప్తాను. ఓకే, తప్పు చేయకపోతే ఈ పాటికి ఆల్రెడీ వచ్చేసేవాడు అని చాలామంది అంటున్నారు, కానీ రాలేదంటే ఏదో జరిగి ఉంటుందని చాలామంది అంటున్నారు. దీనిపై ఏమంటారు? నిజమే బ్రో, అంటే అట్లా దాక్కొని ఉంటే కనుక అందరు అట్లే అనుకుంటారు. జానీ మాస్టర్ ఏది ఏమైనా సరే ముందుకొచ్చి గిది అన్నట్టుగా నిజం. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఎలా చెప్పిందో, ఇలా చేసాడు, ఇలా జరిగిందని ఎలా చెప్పిందో, ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఏం జరిగింది అన్నది ఆయన కూడా వచ్చి చెప్పొచ్చు. అంటే మేబీ ఆయన తప్పు చేయకుండా ఉంటే కనుక ఎప్పటికైనా దాచుకోడు, మళ్ళీ వచ్చి బయటపడతాడని నేను అనుకుంటున్నా. తప్పు చేసి ఉంటే కనుక ఇక ఇప్పుడు దొంగ అన్నట్టే ముచ్చట వచ్చింది, అందరికి అదే అనుకుంటున్నారు. వైఫ్ కూడా సపోర్ట్ చేసింది దీనికి, వైఫ్ పాత్ర కూడా అంటున్నారు. వాళ్ళ వైఫ్ కి వెళ్ళి ఇంటికి పోయి అమ్మాయిని కొట్టింది, అందుకనే కొంచెం తన ప్రోత్సాహం కూడా ఉందంటున్నారు. విషయం బ్రో, మరి ఎందుకంటే అట్లా చేయకూడదు. మరి మనం అక్కడికి వెళ్ళి చూడలే కాబట్టి ఏం చెప్పలేం, కానీ అలా చేసి ఉంటే కనుక తప్పు బ్రో, అది చాలా వరకు తప్పు. అంటే ఇండస్ట్రీలో ఇలా చేస్తే, ఇలాంటి ప్రవర్తనలు చేస్తే పెద్ద స్టేజ్ లో ఉన్న వాళ్ళు అమ్మాయిలు మరి ఎలా పైకి వస్తారు అనుకుంటున్నా? హీరోయిన్స్ కానీ వాళ్ళందరూ ఎలా వస్తారు పైకి? రారు బ్రో. ఇంకా అంటే అందుకే బ్రో మన తెలుగు అమ్మాయిల కంటే వేరే దేశం అమ్మాయిలు, వేరే రాష్ట్రం అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు. సో మన వాళ్ళు మనకు మంచిగా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా సరే చాలా మంచి టాలెంట్స్ బయటపడ్డాయి, చాలా మంచి టాలెంట్స్ బయటపడుతున్నాయి. వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీని పరంగా చాలా వరకు ముందుకెళ్ళాలి తప్ప ఇలాంటి బయటకు వస్తే ముందే మన తెలుగు వాళ్ళు గింత దానికి అంత చేస్తారు. సో నిజంగా ఇట్లాంటివి జరుగుంటే కనుక ఇండస్ట్రీకి మన తెలుగు అమ్మాయిలు రానివ్వరు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో పెద్ద మాస్టర్లు ఉన్నాయి కదా, సత్య గారు కానీ, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, వీళ్ళకైనా ఎఫెక్ట్ ఉంటుందా మరి? ఛాన్సెస్ బ్రో. ఇప్పుడు ఆయనకు ఒక్కరికే కాదు, ఇండస్ట్రీకే ఎఫెక్ట్ చెప్తున్నా కదా, ఇండస్ట్రీకే ఎఫెక్ట్. ఎందుకంటే
ఇప్పుడు దీన్ని బట్టే చాలామంది ఫ్యామిలీస్ కానీ ఓ ఇండస్ట్రీ చాలా బాగున్నది, మన అమ్మాయిలు చేస్తే ఏంటి మనకే పేరు వస్తుంది అన్నట్టుగా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా ఇప్పుడు చేసే అమ్మాయిల్ని కూడా. ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఏ ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేయదు కదా. ఓకే, ఫిలిం నుంచి జరిగినప్పుడు మరి నిజమే, ఇప్పుడు ఆరోపణ నిజమైన అనుకో, ఎలాంటి శిక్ష చేయాలి జానీ మాస్టర్? ఇక ఉరి తీస్తేనే బెటర్ నాకు తెలిసినంత వరకు. ఓకే, అలా అంటే ఫిలిం ఇండస్ట్రీలో అందరినీ గురి తీయాలి, కానీ దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పూనం కపూర్ కూడా ట్వీట్ పెట్టింది, విచారణ చేయాలి ఎవరిని, త్రివిక్రమ్ గారిని. నేను అప్పుడు 2016లోనే ఇచ్చాను, ఇంతవరకు తీసుకోలేదు, నెక్స్ట్ తీసుకోమని సభ్యులకి చెప్పింది. చిన్మయి కూడా మాట్లాడింది సపోర్ట్గా. ఏమంటారు మరి ఈ విధంగా? అంటే చాలా మంది బయటకు వస్తారు. జరుగుతున్నాయి బ్రో, ఇండస్ట్రీలో తెలియకుండా చాలా జరుగుతున్నాయి. బట్ ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఇంకా చాలా వరకు నష్టమే ఇండస్ట్రీకి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఇలా జరిగిందని చెప్పింది, కానీ అమ్మాయిలో ఎంత అంటే కొంతమంది పగ పెట్టుకొని కూడా చెప్పొచ్చు కదా. సో ఎంతవరకు నిజం అన్నది తెలియనప్పుడు జానీ మాస్టర్ని ఇప్పుడు అడడం కూడా కరెక్ట్ కాదు. కానీ నిజంగా అట్లా చేసి ఉంటే కనుక ఊరి తీయాలి. థ్యాంక్ యూ, వెల్కమ్.